ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. వరుణుడు భాగ్యనగరంపై కుండపోత వర్షాన్ని కురిపించారు. భాగ్యనగరంలో వచ్చిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇది ల్యాంకో హిల్స్, ఎక్కడైతే కాజాగూడ గచ్చిబౌలి కాజాగూడ సమీపంలోని ల్యాంకో హిల్స్లో ఏకంగా పిడుగుపాటు పడింది. ఒక తాటి చెట్టు పైన పడ్డ పిడుగుని మీరు చూడొచ్చు. పిడుగుపడి తాటి చెట్టు సిగలో పిడుగు పడడంతో అది కాలిపోతున్న దృశ్యాలు. మొత్తానికి వరుణ ఆగ్రహం ఒక్కసారిగా భాగ్యనగరాన్ని నీళ్లలో ముంచేసింది. భాగ్యనగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట నీళ్లతో భాగ్యనగరంలో రోడ్లన్నీ సముద్రాలను తలపిస్తున్నాయి. మీరు గచ్చిబౌలిలో పిడుగుపాటు వీడియో చూస్తున్నారు. ఒకసారిగా ఇటు గచ్చిబౌలిలో పిడుగుపాటు వీడియో. ఇది ల్యాంకో హిల్స్కు సమీపంలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఒక తాటి చెట్టు ఉంది. ఆ తాటి చెట్టు పైన ఈ పిడుగు పడింది. కొద్దిసేపటి క్రితమే పిడుగుతో ఒక్కసారిగా అక్కడ జనం వణికిపోయారు. ఇకపోతే అమీర్పేట్ ఏరియాలో భారీ వర్షానికి అమీర్పేట్ ఏరియాలో రోడ్లన్నీ మునిగిపోయాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్ సమీపంలో మైత్రీవనం నుంచి మెట్రో స్టేషన్ వరకున్న రోడ్డు మొత్తం వరదలా మారిపోయింది. నదీ జలాలు సడన్గా వచ్చి ఫ్లడ్స్ వచ్చాయనే కోణంలో పోలీస్ జీప్ చూడండి నీళ్ళలోనే వెళ్తుంది. నదీ జలాలు సడన్గా టర్న్ అయి వచ్చినట్టుగా, అంటే కట్ట తెగిపోయి వచ్చినట్టుగా నీళ్లు కనిపిస్తున్నాయి. మొత్తం ద్విచక్ర వాహనాలు, మెట్రో పిల్లర్ అక్కడ చూడండి, ఆ మెట్రో స్టేషన్ పక్కనున్న ఆ 2 వీలర్స్ అన్నీ మునిగిపోయాయి. మెట్రో పిల్లర్స్ కూడా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అమీర్పేట్లో ప్రస్తుతం భారీ ఎత్తున ట్రాఫిక్ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షంతో అమీర్పేట్ పూర్తిగా నీళ్లల్లోకి వెళ్ళిపోయింది వన్ సైడ్. ఇకపోతే పంజాగుట్ట నిమ్స్ దగ్గర ఒక భారీ చెట్టు కూలిపోయింది. రోడ్డు పైన ఉన్న ఈ చెట్టు కూలిపోవడంతో రోడ్డు మీద వస్తున్న వాహనాల్లో ఒక కారు పైన పడిపోయింది. వైట్ కలర్ కారు మీరు చూడొచ్చు. ఆ కారు పైన చెట్టు వచ్చి పడిపోవడంతో ఆ కారు చెట్టు కొమ్మల కింద ఇరుక్కొని దాన్ని వెలికి తీసేందుకు తీవ్రమైన కష్టాలయ్యాయి. కారు అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా కనిపిస్తుంది. పంజాగుట్ట ఏరియాలో పడ్డ ఈ చెట్టు కూలిపోవడంతో ఒకసారిగా అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పంజాగుట్ట ఏరియాలో కూడా సిచ్యువేషన్ అంతా కంట్రోల్ తప్పింది. మొత్తానికి అమీర్పేట్ మెట్రో స్టేషన్, అట్లాగే మల్లేపల్లి సర్కిల్, అట్లాగే యూసఫ్గూడలో కూడా భారీ ఎత్తున వర్షం కురిసింది. వర్షపాతానికి ఒక్కసారిగా జనం ఉక్కిరి బిక్కిరైపోయారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో హైదరాబాద్లో పడిన అతిపెద్ద వర్షంగా చెప్తున్నారు ప్రజలు. అతిపెద్ద భారీ వర్షంగా చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల వరద నీళ్ళను మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మల్లేపల్లి కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో అట్లాగే నాంపల్లిలో కామత్ హోటల్ ముందు కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో నాంపల్లి కామత్ హోటల్ నీళ్లలో మునిగిపోయింది. అందులో భోజనానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే కాఫీ టీలకు వచ్చిన వాళ్ళు నీళ్ళని తప్పించుకోవడానికి అక్కడి నుంచి పరిగెత్తారు. ఇకపోతే మీరు స్క్రీన్లో చూస్తున్నారు కూకట్పల్లి ఏరియా, జగద్గిరిగుట్ట ఏరియాలో వెహికల్స్ 2 వీలర్స్ కొట్టుకుపోతున్న విజువల్స్ ఇవి. జగద్గిరిగుట్ట ఏరియాలో 2 2 వీలర్స్ కొట్టుకు వస్తున్నాయి. వరద నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో 2 వీలర్స్ కొట్టుకుపోతున్న వీడియోస్ మీరు చూస్తున్నారు. చాలా చోట్ల ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, అట్లాగే మోండా మార్కెట్, అట్లాగే క్లాక్ టవర్, ఎంజీ రోడ్, బేగంపేట, రసూల్పుర, బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడ్పల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్ మండి, చాలా చోట్ల ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు మీరు చూస్తున్న విజువల్స్ ఇవి అమీర్పేట్లోని ఒక సర్కిల్లో విజువల్స్ ఇవి. అమీర్పేట్లో రత్నదీప్ మార్కెట్, సూపర్ మార్కెట్ పక్కనున్న ఒక సర్కిల్ విజువల్స్. అంటే సాయంకాలం సరిగ్గా అందరూ ప్రజలంతా ఇళ్లకు చేరే సమయంలో, ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే సమయంలో ఒక్కసారిగా కుండపోతతో విరుచుకుపడ్డాడు వరుణదేవుడు భాగ్యనగరం పైన. కొన్ని నిమిషాల్లోనే భాగ్యనగర రోడ్లన్నీ సముద్రాన్ని తలపించాయి. భాగ్యనగరంలో కాంక్రీట్ జంగల్లో నీరు ఎక్కడికి డ్రైనేజీలు క్లియర్గా లేకపోవడం, వర్షాకాలంలో ఈ సీజన్లో అతిపెద్ద వర్షం కావడంతో డ్రైనేజీల్లో ఎక్కడికక్కడ చెత్త ఇరుక్కుపోవడంతో నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చాయి. అమీర్పేట ఏరియాలో ఎంత దారుణంగా సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడ చూడండి మనుషులు ఎలా నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో. వర్షంలో తడవడం పక్కన పెట్టి నడవడానికి రోడ్డు మిగలకుండా, తడవడం పక్కన పెడితే నడవడానికి రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున వర్ష బీభత్సం చుక్కలు చూపించేసింది. దాదాపు 20-25 నిమిషాలు అక్కడ ప్రజలంతా, హైదరాబాద్ నగర ప్రజలంతా చుక్కలు చూసేశారు. ఇక్కడ నుంచి
ఈ రోజు రాత్రి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కూడా అదే పరిస్థితి. మీరు కూకట్పల్లి విజువల్ చూస్తున్నారు. కూకట్పల్లి ఆల్మిన్ కాలనీ, జగదీర్గుట్టలోని ఆల్మిన్ కాలనీ దగ్గర వెహికల్స్ కొట్టుకుపోతున్న వీడియో ఇది. ఇవన్నీ చూస్తుంటే వర్షం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు గచ్చిబౌలిలో పిడుగుపాటు పడడం ఏంటి, హైదరాబాద్లో గతంలో పిడుగులు పడ్డ సందర్భాలు అసలు గుర్తుకు కూడా లేవు ఇక్కడ జనాలకి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతాలన్నీ వ్యవసాయ భూములు ఉన్న సమయంలో ఉన్న తాటి చెట్లవి ఆ సమయంలో పిడుగుపాట్లు కనిపించాయి. ఊహించని విధంగా ఇప్పుడు కాంక్రీట్ జంగల్ పైన కూడా పిడుగుపడడం, అది భాగ్యనగరంలో అత్యంత కాస్ట్లీ ఏరియాగా పిలుచుకునే గచ్చిబౌలి ఏరియాలో పిడుగుపాటు పడడం, అది ల్యాంకో హిల్స్ ముందు బాగా డెవలప్ అయిన ఏరియా. ల్యాంకో హిల్స్ ముందు పిడుగు పడ్డంతో అక్కడ ఉన్న జనమంతా భయంతో వణికిపోయారు. ఒక తాటి చెట్టు పైన ఈ పిడుగు పడింది మనకు విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి వరుణుడు తన ఉగ్ర రూపం చూపించాడు భాగ్యనగరం పైన. నిమిషాల్లో ఈ నగరాన్ని నీట ముంచేశాడు. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు చాలా ప్రాంతాలు నీళ్ళలోకి మునిగిపోయాయి. నగరంలోని రోడ్లు చిన్న చిన్న నదుల్ని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే వాహనాలు వరదలో కొట్టుకుపోయిన సీన్స్ మనం చూస్తున్నాం. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఉంది. రోడ్లన్నీ ఆగిపోయి ఎక్కడికక్కడ వాహనాలు. నగరంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్, మల్లేపల్లి క్రాస్ రోడ్డు, యూసఫ్గూడ రోడ్డు, ఇలా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీ వర్షానికి డ్రైనేజీలోని నీరంతా రోడ్లపైకి వచ్చింది. దీనివల్ల రోడ్లపైనే పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. గచ్చిబౌలి ప్రాంతంలో ఏకంగా మనం ఇప్పుడు చూసాం, పిడుగుపాటును చూసాం. కాజగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ దగ్గర ఉన్న తాడి చెట్టు పైన పిడుగు పడింది. హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. ఆ శబ్దానికి ఒక్కసారిగా అక్కడి ప్రజలంతా ఉలికి పడ్డారు. వర్షం ధాటికి పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రి దగ్గర చెట్టు విరిగిపోయిన సీన్ చూసాం. నిమ్స్ హాస్పిటల్ దగ్గర, అంటే గతంలో కూడా ఇక్కడ చెట్లు కూలిపోయాయి నిమ్స్ హాస్పిటల్ దగ్గర. ఈసారి కూడా ఈ గాలివానకి, అంటే వర్షంతో పాటు గాలి కూడా ఉండటం, రోడ్లన్నీ మెత్తబడిపోవడంతో వర్షానికి కుప్ప కూలిపోయింది ఇక్కడ చెట్లు. ఆ చెట్లు వచ్చేసి కారు మీద, ఏకంగా వైట్ కలర్ కారు మీద కూలిపోయింది. ఇకపోతే ఉప్పల్, రామంతపూర్, తార్నాక, నాచారం, పంజగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాల్లకే ఈ చెట్ల నేలు కొరిగాయి. ఈ వర్షంలో షేక్పేట అత్యధిక వర్షపాతం నమోదు చేసింది. అక్కడ 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్లో 5.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, మాసప్ ట్యాంక్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజ్భవన్ సమీపంలోనైతే రోడ్లపైకి ఏకంగా మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. ప్రజల సేఫ్టీ కోసం పోలీస్ శాఖ గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. ఉద్యోగులంతా దశల వారీగా ఇళ్లకు బయలుదేరాలని సూచించింది. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరో ముఖ్యమైన హెచ్చరికను చేసింది. రేపు అంటే ఆగస్టు 5న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఇది నగరంలో తాజాగా వర్షానికి సంబంధించిన అప్డేట్. మీ ప్రాంతంలో వర్షపాతం అధికంగా ఉంటే జాగ్రత్తగా ఉండాలని సుమన్ టీవీ సూచిస్తోంది. అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దు. రేపు కూడా భారీ ఎత్తున వర్షపాతం ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మ్యాన్ హోల్స్ విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతంలో ఉన్న మ్యాన్ హోల్స్ విషయంలో మీ మున్సిపల్ అధికారులకు కానీ, మీ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. చెత్తా చెదారం ఇరుక్కుపోకుండా మ్యాన్ హోల్స్ని క్లీన్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా భారీ వర్షంతో భాగ్యనగరం అత్తలాకుతలమైన సీన్స్ మీరు ఇప్పుడు చూస్తూనే ఉండండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. రావాలి